నమస్తే, నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు రెసిపీ పరమాన్నం. పండగలప్పుడు పరమాన్నం అనేది మనం జనరల్గా వండుతుంటాం. పాలులో మనం బెల్లం వేసిన తర్వాత విరిగినట్టు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి పరమాన్నం పెద్ద బాగోదు. కానీ నేను చెప్పిన టిప్స్తో మీరు పాటిస్తే పరమాన్నం అమృతంలా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గ్లాసు, నేను టీ గ్లాస్ అంతా బియ్యాన్ని తీసుకున్నాను. అది బియ్యాన్ని కొంచెం వాటర్ వేసి బాగా కడిగాను అనమాట. కడిగిన బియ్యంలో మొత్తం నేను ఆవు పాలు 6 గ్లాసులు వేసాను. ఓన్లీ ఆవు పాలే వేసానండి. ఆవు పాలు అనేవి మనకు కొంచెం పలచగా ఉంటాయి కదా, అందుకని నేను వాటర్ కంటెంట్ ఏమీ తీసుకోలేదు. అన్నం అనేది పాలలో బాగా ఉడికిన తర్వాత చూడండి, పాలు అనేవి సకానికి అవే కదా, ఇంకా అన్నం ఇంకా ఉడకాలి. ఈలోపు మనం బెల్లాన్ని కరిగించుకుని పక్కన పెట్టుకుందాం. నేను ఇందాక మనం తీసుకున్న బియ్యం గ్లాసు కొలతగా ఆ కొలతకే గ్లాసున్నర బెల్లం వేసాను. కరిగించిన బెల్లం కొంచెం వాటర్ వేసి దాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి 1 స్పూన్ వేసి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి రైస్ అనేది ఉడికిపోయింది. రైస్ ఉడికిన తర్వాత ఇందులో మనం 3 ఇలాచీలు దంచుకుని వెంటనే అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. స్టవ్ ఆపేసుకొని మనం ఇందాక కరిగించిన బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. మనం మంటలో ఉన్నప్పుడు బెల్లం వేస్తే మనకి పాలు అనేవి విరిగినట్టు వస్తాయి. ఈ టిప్ మీరు పాటించారంటే కంపల్సరీ మీరు చేసిన పరమాన్నం అనేది అమృతంలో ఉండాల్సిందే. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుని బౌల్లోకి తీసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. అంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన పరమాన్నం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.